థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరిపించి అందరు అభిమానం పొందే విధంగా కార్యక్రమం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ రా. తప్పకుండా అండి, మధ్య మధ్యలో మీ సహకారం మాకు తప్పకుండా అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. షూర్ షూర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. అనగనగా ఒక ఊళ్ళో అనగనగా ఒక ఊళ్ళో ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అతిథులకి, అతిరథ మహారథులకి అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ TV9, TV1, NTV, వనిత. ఇవాళ ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు లాగిన్ మీడియా, సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ ప్రమోషనల్ కంపెనీ. మరి ఇవాళ ఈ ఈవెంట్లో అంటే ఆడియో ఫంక్షన్ అంటే పాటలు విడుదలే కదండి. ఈ పాటలు విడుదలు లహరి మ్యూజిక్ ద్వారా అవుతున్నాయన్నమాట. ఇంత చక్కటి పాటల్ని ఇంకాసేపట్లో మీరు వినబోతున్నారు. అనగనగా చంద్రబాలాజీ ఫిలిమ్స్ అనే బ్యానర్ ఉందండి. చంద్రరావు గారు, బాలాజీ గారు, శ్రీతేజ్ మనోజ్ గారు ప్రొడ్యూసర్లుగా, శ్రీకృష్ణ కేవి గారు దర్శకుడుగా, యాజమాన్య గారు మ్యూజిక్ డైరెక్టర్గా, రాజశేఖర్ గారు DOPగా, హీరో అశోక్ కుమార్ అలాగే ప్రియాంక శర్మలు హీరోయిన్లుగా ఈ కథలో నటిస్తున్నారనమాట. అయితే అనగనగా అని ఒక స్టోరీ స్టార్ట్ చేశాను, వీళ్ళందరి పేర్లు చెప్పాను. ఇంతకీ ఈ అనగనగా ఒక ఊళ్ళో ఏం జరిగింది ఏమోనండి. చక్కటి అందమైన ప్రకృతిని ఆస్వాదించండి, పల్లెటూర్లకి వినోదయాత్ర చేయండి అంటూ సుస్వాగతం పలుకుతున్నారనమాట ఈ చిత్రం ద్వారా. ఈ చిత్రంలో ఏం జరిగింది, అనగనగా ఆ ఊళ్ళో ఏం జరిగింది అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. సో డెఫినెట్గా టీజర్ అయితే అలరించింది, ఫస్ట్ లుక్ ఇంకా బాగా అలరించేసింది. మరి ట్రైలర్ కూడా చూసేద్దాం, అప్పుడు తెలుస్తుంది ఇంకా ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి అని చెప్పి. నా ఎదురుగా అయితే హ్యాండ్సమ్ హీరో అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కనిపిస్తున్నారు. అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ శ్రీకాంత్ గారు రీసెంట్గా రారా అంటూ పలకరించారనమాట. సో రాసిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే బాలాజీ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. శ్రీతేజ్ మనోజ్ గారిని, ప్రొడ్యూసర్ శ్రీతేజ్ మనోజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సో మరి ఈ సినిమాతో డైరెక్టర్గా మనందరి ముందుకి వస్తున్నారు సాయి కృష్ణ గారు, కేవి సాయి కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సాయి కృష్ణ గారు అనగానే సౌండ్ బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాము. DOP రాజశేఖర్ రాజశేఖర్ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఆ పాత్రకి ప్రాణం పోసే అద్భుతమైన వ్యక్తి, సూపర్ హీరో, సూపర్ ఆర్టిస్ట్ సుమన్ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. అలాగే డైరెక్టర్ వంశీ ఆఖిళ్ళ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాను. DJ వసంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ద బ్యూటిఫుల్ లేడీ, ఎన్నో అద్భుతమైన యాక్టర్స్ హేమ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. రైటర్ రాంబాబు గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే సురేష్ కొండేటి గారిని, హ్యాండ్సమ్, ఎప్పుడు చూసినా ఎలా చూసినా ఎక్కడ చూసినా అలానే ఉంటారు, శ్రీకాంత్ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణ గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాను. సో లహరి మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలవుతున్నాయండి. శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఇంకా సేపట్లో అనగనగా ఒక ఊళ్ళో. సో శ్రీకాంత్ గారి చేతుల మీదుగా అనగనగా ఒక ఊళ్ళో బిగ్ CD లాంచ్ జరుగుతుంది.
ముందుగా శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అనగనగా ఒక ఊళ్ళో పల్లెటూరికి వినోదయాత్ర చాలా బాగుంది. టైటిల్ చాలా బాగుంది. డెఫినెట్గా పల్లెటూరు వాతావరణం అంతా ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ టీజర్ కూడా నేను లాంచ్ చేశాను ఇంతకుముందు. మళ్ళీ ఈరోజు రావడం చాలా సంతోషంగా, వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి చేసిన సినిమాని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజమాన్య ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ. అంతకుముందు నా సినిమా కూడా చేశాడు, నాటుకోడి అనే ఫిల్మ్. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఆల్బమ్ ఇస్తారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం అవ్వాలి. ప్రొడ్యూసర్స్కి, ఆర్టిస్టులకి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా నిర్మాత అండ్ హీరో అశోక్కి, హీరోయిన్ ప్రియాంక గారికి, హేమ గారికి అండ్ అందరూ ఈ పిక్చర్లో పనిచేసిన ప్రతి మ్యూజిషియన్స్కి, ఆర్టిస్టులకి ముందుగా అండి. ఈ సినిమా ఒక విలేజ్, శ్రీకాంత్ గారు చెప్పినట్టు విలేజ్ బ్యాక్గ్రౌండ్ మీద ప్లాన్ చేసిన స్టోరీ. కొంచెం అక్కడక్కడ డిఫరెంట్ లొకేషన్స్ ట్రై చేశారు. సబ్జెక్ట్లో మంచి మంచి ట్విస్టులు ఇచ్చారు. మెయిన్గా నా క్యారెక్టర్ ఒక నమ్మి మోసం, ఇప్పుడు కూడా ఏంటంటే నమ్మి మోసం అవుతున్న ఒక క్యారెక్టర్స్ ఇంకా విలేజ్ సైడ్లో ఎలా ఉన్నారు దాని మీద ఒక లైన్ అనమాట. హీరో హీరోయిన్ వచ్చేప్పటికి వాళ్ళు చాలా డిఫరెంట్ రోల్స్ వాళ్ళు. అండ్ అశోక్ బీయింగ్ న్యూ కమర్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఫైటింగ్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. సో ఆల్సో ది హీరోయిన్ ఆల్సో. అండ్ సాయి యాజ్ అ డైరెక్టర్, రాజమౌళి గారు శిష్యుడిగా చాలా ఆయన సేమ్ ఆయన బాణిలోనే చాలా బాగా ఆయన చేశారు. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా అన్నీ అంటే ట్రాజడీ, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ ఉంది. కేవలం ఒక విలేజ్ సినిమా కాకుండా అది ఈవెన్ సిటీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది నాకు హోప్ ఉంది. అండ్ మ్యూజిక్ సైడ్ వచ్చేటప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి ఆయన ఎఫర్ట్స్ బాగా పెట్టారు. సో డెఫినెట్లీ ఆడియో కూడా మంచి సక్సెస్ అవుతుందని, ఈ ప్రొడ్యూసర్ ఎంతో ధైర్యంగా ఆయన ఈ సినిమా ముందు వచ్చి ఆయన చేశారు. చాలా బాగా ఖర్చు పెట్టారు, ఎక్కడ కాంప్రమైజ్ కూడా చేయలేదు ఆయన. కొంచెం డిలే అయింది, దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ షూటింగ్ టైంలో మటుకి ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో, ముఖ్యంగా కో డైరెక్టర్ నారాయణ గారు, ఆయన డైరెక్షన్ సైడ్లో కూడా ఆయన ఏంటంటే అందరినీ బాగా గైడ్ చేసి, మధ్యలో ప్రాబ్లమ్స్ మాకు చాలా అక్కడ కొంచెం ఫేస్ చేసిన షిఫ్టింగ్స్లో అన్నింటిలో అన్నింటినీ కవర్ చేసి మొత్తానికి పిక్చర్ కంప్లీట్ చేసి ఈ పిక్చర్ని రిలీజ్ చేస్తున్నారు. సో మీ అందరిది ఆశీర్వాదాలు డైరెక్టర్ మీద, ఆర్టిస్టుల మీద, ప్రొడ్యూసర్ మీద ఉండాలని ఆశిస్తూ నాకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందులో కూడా మీరు ఒక పవర్ఫుల్ రోల్లో మాకు కనిపిస్తున్నారు. మేము టీజర్లో చూసాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి సక్సెస్ ఈ ఫిలిం ద్వారా మీరు అందుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా ఎన్నో చిత్రాల్లో మీరు అందరూ అలరించాలని కోరుకున్నాం. చేశారు కూడా. వెల్, సో మొత్తానికి మంచి ప్రకృతిని ఆస్వాదించడానికి పల్లెటూరు వెళ్ళాలి అంటారు. పల్లెటూరుకి వెళ్ళండి, వినోదయాత్రని చెయ్యండి అంటూ అనగనగా ఒక ఊళ్ళో ఈ సినిమా ద్వారా పిలుస్తున్నారనమాట ఈ టీం అందరూ. డెఫినెట్గా మీరందరూ ఈ వినోదయాత్ర చూస్తారని, మిమ్మల్ని అందరినీ చక్కగా నవ్వించి ఎంటర్టైన్ చేసి ఈ సినిమా సక్సెస్ని అందుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఇవాళ ఈ పాటల వేడుక జరుగుతుంది. ఈ పాటల వేడుకకి మెయిన్ ఇవాళ మన మీడియా పార్ట్నర్స్ TV9, TV1, NTV వనిత ఇవాళ ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. లాగిన్ మీడియా, సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ ప్రమోషన్ కంపెనీ. అండ్ ఇవాళ ఈ పాటలు విడుదలవుతున్నాయి లహరి మ్యూజిక్ ద్వారా. అనగనగా ఒక ఊళ్ళో పాటలు విడుదలవుతున్నాయి లహరి మ్యూజిక్ ద్వారా. వెల్, అయితే మొదటి పాటను చూసేద్దాం. మొదటి పాటని లాంచ్ చేయడానికి వేదిక మీదకి నేను ఇన్వైట్ చేస్తున్నాను డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని. ప్లీజ్ సో అలాజీ గారినైనా ఎవరొకరిని. అనగనగా ఒక ఊళ్ళో మొదటి పాట విడుదల చేయవలసిందిగా కోరుతాం. అనగనగా ఒక ఊళ్ళో టైటిల్ చాలా బాగుంది. ఈ మధ్య మళ్ళీ కొత్తగా కొంచెం పల్లెటూరు సినిమాలు వస్తున్నాయి. అందాలు అవి చూసి చాలా కాలం అయింది. పల్లెటూరు సినిమాలు అనగనగా ఒక ఊళ్ళో ఏం జరిగింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారికి, ఈ పిక్చర్లో పాటలు రాసిన రాంబాబు గారు, మిగతా లిరిక్ రైటర్లకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పిక్చర్ దర్శకుడు సాయి కృష్ణ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. చాలా 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 సినిమా అంటే మంచి ప్యాషన్ ఉన్న అతను. డెఫినెట్గా చాలా మంచి సినిమా తీసుంటాడని నేను భావిస్తున్నాను.
సాయి కృష్ణకి చాలా మంచి భవిష్యత్తు ఉండాలి, ఫ్యూచర్లో చాలా మంచి దర్శకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో హీరోయిన్స్ అంత బాగున్నారు. డిఓపి గారు కూడా చాలా బాగా చేశారు అనిపించింది విజువల్స్ చూస్తుంటే. ఈ పిక్చర్ బాగా విజయవంతమై హీరో హీరోయిన్స్కి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ మంచి పేరు రావాలి, అలాగే నిర్మాతలకు మంచి డబ్బు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐ విష్ ద హోల్ టీమ్ ఏ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా అనగనగా ఊళ్ళో విలేజ్ బ్యాక్డ్రాప్లో, విలేజ్ రూట్స్ ఉన్న సినిమాలన్నీ జనరల్గా బాగా ఆడతాయి. సో ఐ విష్ దిస్ పిక్చర్ ఆల్సో డస్ వెల్. అండ్ నా ఫస్ట్ సాయి డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ హీ హాస్ గాట్ ఎ స్పార్క్. డైరెక్టర్ గారికి హీ హాస్ గాట్ ఎ స్పార్క్ ఆఫ్ మేకింగ్ ఎ స్టోరీ అండ్ కన్సీవింగ్ సీన్స్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏదైనా కూడా ఎలాగైనా కూడా సినిమా డైరెక్టర్కి చాలా ఉంటాయి ఎక్కువ అన్నీ చేయాలని, బట్ డ్యూ టు బడ్జెట్ కన్స్ట్రైంట్స్ he may not do all. In spite of all that, he has been doing very well సెట్లో అంతా కూడా. అండ్ కొత్త వాళ్ళు ఈ అశోక్ అండ్ ప్రియాంక చోప్డా, సో దేర్ ఆల్ ఎవ్రీబడి వాజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ చంద్ర ప్రొడ్యూసర్ ఆయన ముందు సినిమా టైటానిక్ భారీగా ఖర్చు పెట్టి భారీగా తీసి భారీగా పబ్లిసిటీ చేసి ఈ సినిమాకి అంత చేయటానికి బహుశా ఆయనకి పరిధి లేకపోవచ్చు. అంతే ఉంటే ఈ సినిమా కూడా అలాగే చేసి ఉండేవాళ్ళు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, వాట్ ఎవర్ ద మనీ హీ హస్ గాట్ అండ్ వాట్ బెస్ట్ హీ హస్ డన్ ఇట్. అండ్ టుడే ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు హెస్ గివెన్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్. హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. అండ్ ఎస్పెషలీ మన కెమెరామెన్ రాజశేఖర్, ఐ డోంట్ నో వెదర్ ఈజ్ హియర్ ఆర్ నాట్, ఈజ్ అ వెరీ గుడ్ కెమెరామెన్. ఇండస్ట్రీలో చిన్న వాళ్ళు చిన్న సినిమా అన్నోటీస్డ్గా వెళ్ళిపోతూ ఉంటాయి, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంట్. కొత్త వాళ్ళలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ టాలెంట్ అండ్ న్యూ కమర్స్. అవన్నీ కూడా టైమ్ అండ్ ఆపర్చునిటీ బట్టి దే కమ్ అవుట్ అండ్ సమ్ పీపుల్ గో టు హైట్స్ అండ్ సమ్ పీపుల్ స్టే రిమైన్ దేర్. బట్ ఐ విష్ ఎవ్రీబడి హూ హెస్ గాట్ టాలెంట్ కమ్ అవుట్ అండ్ దే గో టాప్. సో ఇన్ దట్ aspect, I wish the whole team a very best of luck and wish the picture does very well. జనాలకు బాగా నచ్చి బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు గివ్ మీ ఎ ఛాన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ టు యాక్ట్. ఎవ్రీ ఫిల్మ్, ఏ సినిమా నుంచి చేసినా కూడా దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఐ ఫీల్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ గుడ్ ఫిల్మ్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన మా హీరో శ్రీకాంత్ గారు, అలానే పెద్దలు సుమన్ గారు, నెక్స్ట్ బెనర్జీ గారు, శేఖర్ చంద్ర గారు, ఇలా అందరికీ కృతజ్ఞతలండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సినిమా అని చాలామంది అనుకుంటారు. నా ఒపీనియన్ ఏంటంటే, ఇది ఒక చిన్న, ఏ సినిమా అయినా ఒక పెద్ద స్టారు, ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళు చేసే ఫస్ట్ సినిమా డెఫినెట్గా చిన్నదే సార్. ఎందుకంటే ఈ స్టార్ చేసే ఫస్ట్ సినిమాకి కొత్త హీరో అవుతాడు, ఆ డైరెక్టర్ చేసే ఫస్ట్ సినిమాకి కొత్త డైరెక్టర్ అవుతాడు. కాబట్టి వాళ్ళు చేసే ఫస్ట్ సినిమాలు డెఫినెట్గా చిన్నవే. కాబట్టి చిన్న సినిమాలతోనే సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నా అబ్జర్వేషన్, చిన్న సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత జనం చేత చిన్న చూపు చూడబడే సినిమా తప్ప మామూలు బడ్జెట్తో చిన్న సినిమా కాదండి. పెద్ద సినిమా అంటే పెద్దగా జనాలందరూ చాలా గొప్పగా చెప్పుకునే సినిమా. ఈ రకంగా ఆలోచిస్తే డెఫినెట్గా ఇలా స్టార్ట్ చేయబడిన ఈ సినిమా రేపు ప్రజలందరి యాక్సెప్టెన్స్తో డెఫినెట్గా పెద్ద సినిమా అవుతుందేమో అని ఒక నమ్మకం నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్కి వచ్చిన వెంటనే. ఇక ముందు ఒక చిన్న అబ్జర్వేషన్ నాకు అనిపించింది. ఈ ఆడియో విన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు ఒక పల్లెటూరి వినోదయాత్ర అని క్యాప్షన్ రాశారు. క్యాజువల్గా రాశారు అనుకున్నాను, బట్ ఆ మ్యూజిక్లో నాకు పల్లెటూరు కనిపించింది. విజువల్ మీరు వేయకపోయినా కూడా పల్లెటూరు కనిపించింది అందులో. చాలా బాగా కంపోజ్ చేశారండి. ప్లస్
డైరెక్టర్ సాయి నాకు చాలా క్లోజ్ క్లాస్మేట్, అదే సారీ మేమిద్దరం కలిసి పనిచేసామండి. నేను అసిస్టెంట్ రైటర్, ఈయనేమో అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇద్దరికి మంచి దేవిప్రసాద్ గారు ఇందాక వచ్చారు కదా, ఆయన దగ్గర పనిచేసాం. సో ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ హీరో చూడటానికి చాలా స్టైల్గా ఉన్నారు ఆయన, బట్ మామూలుగా చూస్తే నేను చూశాను కాబట్టి డైరెక్ట్గా ఆయన తెలుస్తుంది. ఈ సినిమా చూస్తే ఆయన పల్లెటూరు అనుకుంటారు ఎవరైనా సరే, అంత న్యాచురల్గా ఆయన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ ట్రీట్ చేయబడ్డాయి ఈ సినిమాలో. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పైగా సుకుమార్ గారు లాంటి ఒక లెజెండ్ డైరెక్టర్ రంగస్థలం లాంటి సినిమా తీస్తున్న డైరెక్టర్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే రంగస్థలం పల్లెటూరు బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా, ఇది కూడా పల్లెటూరు బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా. ఆల్మోస్ట్ అంత న్యాచురల్గా దీన్ని కూడా ట్రీట్ చేయడానికి మా సాయి ట్రై చేసేయడానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్లస్ ఈయన చాలా నర్వస్గా ఉన్నాడు. ఫస్ట్ ఫిలిం సాయి ఎవరైనా అలాగే ఉంటారు, ఇది న్యాచురల్. నువ్వు నర్వస్గా లేకపోతే తప్పు, ఉన్నావు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని, మంచి లాభాలు తీసుకురావాలని, హీరోకి మంచి సక్సెస్ ఇవ్వాలని, మా సాయిని ఒక మంచి డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫేవరెట్ హీరో అనమాట ఆ సినిమా నుంచి. సో ఆయనే ద హ్యాండ్సమ్ హీరో నవీన్ చంద్ర గారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే తేజ్ గారిని, చంద్రరావు గారిని. అశోక్, నువ్వు చాలా లక్కీ. ఎందుకంటే ఒక యాక్టర్ అవ్వాలి, ఒక పోస్టర్లో ఉండాలి, కెమెరా ముందు చేయాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ గట్స్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే వీళ్ళందరూ నీ కోసం వచ్చారు. సో వాళ్ళ విషెస్ ఎప్పుడు నీకు ఉంటుంది. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. బెనర్జీ గారు చెప్పినట్టు, ప్లస్ అలాగే రైటర్ గారు చెప్పినట్టు, ప్రతి సినిమా యాక్టర్ది ఫస్ట్ సినిమా అనేది, ప్రతి సినిమా అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ఈ సినిమాలో ఎన్ని కష్టాలు పడినా, లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ ఈ సినిమాతో మర్చిపో. ఈవెన్ ఫర్ ద యాక్టర్స్, రియలీ ఐఎమ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్స్ హూ హ్యాడ్ ఫెయిత్ ఆన్ ద యాక్టర్స్, న్యూ కమర్స్. ఎందుకంటే నేను ఒక టైంలో న్యూ కమర్. సో ఇవాళ లైక్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ఎస్పెషలీ పీపుల్ ఎవరైతే ఇక్కడ వచ్చారో, అశోక్ వాళ్ళ ఊళ్ళ నుంచి అండ్ యాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ, అండ్ డైరెక్టర్ ఫ్యామిలీ అండ్ ఆల్. బికాస్ ఫ్యామిలీ అనే సపోర్ట్ లేకపోతే అంటే ఏమీ చేయలేము. సో థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యామిలీస్ హూ హావ్ సపోర్టెడ్ దిస్ టీమ్ టు దిస్ థింగ్ హ్యాపెన్. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, టీం అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అసలు ఈ ఫంక్షన్ యాజమాన్యం గారిది అన్నారా, మంచి సినిమా తీశాడు. అలాగే యాజమాన్యం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబాలాజీ మూవీస్లో చాలా కష్టపడి పైకి వచ్చి రెండో సినిమా చేస్తున్నారు ప్రొడ్యూసర్గా బాలాజీ గారు, చంద్ర గారు. అలాగే వీళ్ళ టీం అంతా చాలా కష్టపడి బాలాజీ గారు, రామకృష్ణ గారు, అలాగే మేమందరం కలిసి మళ్ళీ ఒక పెద్ద సినిమా చేస్తున్నామండి, భారీ బడ్జెట్ సినిమా, నలుగురు ప్రొడ్యూసర్లుగా. అలాగే అశోక్ గారు హీరోగా, నా తమ్ముడు అనౌన్స్ చేస్తున్నాను. నా జల్సా రైడ్ సినిమా అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పెద్ద సినిమా చేస్తున్నాం. అలాగే యాజమాన్యం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి మేమంతా హ్యాపీ. సాయి గారు ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ని ఇంత ఆనందంగా జరుపుకోవడానికి మాకు చాలా కష్టపడ్డాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సినీ దర్శకులకు, సినీ ప్రముఖులకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో చంద్ర బాలాజీ ఫిలిమ్స్ అనగనగా ఒక ఊళ్ళో అశోక్ కుమార్ తొలి పరిచయం అండి. అలాగే ప్రియాంక శర్మ. ఈ సినిమాకి రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసి ఈరోజు మా బ్యానర్లో మొట్టమొదటిగా ఈ సినిమాకి వర్క్ చేశారు సాయి కృష్ణ గారు. అలాగే
మంచి ప్యాడింగ్ ఉంది సార్ ఇందులో. సుమన్ గారు, బెనర్జీ, పృథ్వీ గారు, అలాగే అర్జున్ గారు, ఇలాగ మంచి మంచి సీనియర్స్ అంతా కూడా మా సినిమాలో వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. రాజోలు పరిసర ప్రాంతాల్లో అంటే ఇంచుమించు ఒక 15-20 సినిమాలు వచ్చాయండి. అందులో మంచి చంటి, రుక్మిణి, ప్రేమలో పావని కళ్యాణి, అంటే నేను బహుశా పుట్టకపోవచ్చు, లేడీస్ టైలర్ వంశీ గారు, ఇలా మంచి హిట్ సినిమాలు అన్నీ కూడా రాజోల్ ప్రాంతం నుంచి వచ్చినవే. అలాగే మేము అందరం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ సినిమాని మీ ముందు ఉంచిపోతున్నాం. మీ అందరి ఆదరణ కూడా మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ శ్రీతేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు అందరూ ఇక్కడ విచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మొట్టమొదటిగా నేను ఒకరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన సుకుమార్ గారు మాకు ఆడియో ఫంక్షన్కి రాలేక రంగస్థలం దానిలో ఎంత టెన్షన్ ఉంటుందో ఆయన మీకు అందరికీ తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన మాకు ఒక వీడియో బయట ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. సో దాని గురించి సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్ అశోక్ ఈ సినిమా హీరో, అండ్ ప్రియాంక మా బ్యూటిఫుల్ హీరోయిన్. సో ఈ వీళ్ళందరూ మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ఈ అవకాశం ఇచ్చిన నాకు చంద్ర గారికి, అలాగే డైరెక్టర్ సాయి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా హీరో చాలా కష్టపడి చేశారు, చాలా ఇష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు మీరు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండి మంచి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ఈ చిత్రంలో పాటలు రాసిన కరుణాకర్, రామ్ లక్ష్మణ్, రాంబాబు గోసాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, బంధుమిత్రులకు అందరికీ నమస్కారం అండి. ముందుగా నా తల్లిదండ్రులకి కృతజ్ఞత జీవితాంతం రుణపడి ఉండడం అనే మాట సరిపోదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత నేను హైదరాబాదు వచ్చినప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చినప్పుడు నందిపాటి గోవిందరామారావు గారు ఒక మేనేజర్ ద్వారా, అతను ఒక పూజారి అనుకుంటే నేను ఒక దేవుడి దగ్గర పెట్టాడు. ఆ దేవుడు ఎవరంటే ఎంఎల్ కుమార్ చౌదరి గారండి. ఎంఎల్ కుమార్ చౌదరి గారు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను ఆదరించకపోతే నేను ఇక్కడ ఉండేవాను కాదు. అలాగే నేను దర్శకత్వ శాఖలో ఎక్కువ సినిమాలు వర్క్ చేసి ఎక్కువ అనుభవం సంపాదించిన మరొక దేవుడు ఎస్ఎస్ రాజమౌళి గారండి. ఆ దేవుడి దగ్గర కూడా ఇంకో దేవుడు పంపించాడు. ఎంఎల్ కుమార్ చౌదరి గారి ద్వారా నేను రాజమౌళి గారి దగ్గర జాయిన్ అయ్యాను. వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను 15 ఇయర్స్ నుంచి 10 సినిమాలకు వర్క్ చేశాను. ఆ అనుభవంతో కథలు రెడీ చేసుకొని డైరెక్షన్ కోసం తిరుగుతూ ఉన్నాను. ఆ సమయంలో టైటానిక్ అంతర్వేది అమలాపురం ప్రొడ్యూసర్ కె చంద్రరావు గారు స్టోరీలు వింటున్నారని తెలిసి నేను వెళ్ళి కమల్ గారికి కథ చెప్పానండి. ఫస్ట్ టైం కథ విన్నది కమల్ గారు, చంద్ర గారు. వాళ్ళిద్దరికి కథ చెప్పిన వెంటనే నచ్చి ఇమ్మీడియట్గా మనం సినిమా చేస్తున్నాం సాయి అని చెప్పి వెంటనే ఆఫీస్ తీసిన 1 మంత్లో షూట్కి వెళ్ళిపోయామండి మేము. అంటే నా దగ్గర చాలా స్క్రిప్ట్లోనే అన్ని స్క్రిప్ట్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి నా దగ్గర. స్టార్ట్ అవ్వగానే నేను డిలే ఏముండదు, వెంటనే రెడీ చేసుకుని వెళ్ళిపోవడమే. చంద్ర గారు ఆయన్ని ఏమని చెప్పాలంటే ఆయన్ని మృదు స్వభావం అండి. ఆయన ఏంటంటే మనసు మంచిదైంది, చాలా మంచి వ్యక్తి. అలాగే బాలాజీ గారికి, శ్రీనిబాబు గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడి నుంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుని రాజోలు వెళ్ళిన తర్వాత మా ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు గారు,
అక్కిరాజ్ గారు, అక్కడ సీనిబాబు గారు, నాయుడు గారు, దేవ వీళ్ళందరూ సపోర్ట్తో మేము షూటింగ్ 40 days అక్కడ చేయగలిగాము. చాలా ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను కానీ టెన్షన్లో గుర్తు రావట్లేదు. ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి. ఇచ్చేసిన అతిథులకు కూడా. లేట్ అయిపోతుంది, గీతా భగత్ గారు కూడా. మీ సినిమా చూస్తే మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తాను. ఐ లవ్ యూ నాట్ యూ. Thank you so much for coming and becoming a part of this lovely, wonderful evening. Thank you, Sai sir, for believing in me and giving me Mahalakshmi. Thank you, Ashok, for being wonderful co-actor. Thank you, Chandra sir, for being always so supportive. Balaji sir, everybody. I'm sorry, I may forget the names. Sir, thank you so much for making us dance. All right, so thank you everyone for coming, and please shower your love and support. The film will release very soon, so thank you so much. Thank you for all the love. ముందుగా ఈ వేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అండ్ నా మిత్రులకు, అలాగే నా వెల్ విషెస్కి, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అసలు నేను ఫస్ట్ నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ మా పేరెంట్స్తో షేర్ చేసుకుని ఒక 3 years నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. దీనిలో నాకు ఛాన్స్ తెచ్చుకుని నేను ప్రూవ్ చేసుకుని నేను మళ్ళీ బ్యాక్ వస్తాను అంటే మా ఇంట్లో మా అమ్మ, మా డాడీ వీళ్ళు సంథింగ్ సపోర్టింగ్ చాలా ఎక్కువ చేశారు. చాలా వాళ్ళకి ఎప్పుడు రుణపడే ఉంటాను. అండ్ 3 years నేను ఏదైతే టైం అడిగి వచ్చానో 2 yearsకి నేను మా పేరెంట్స్ ముందు ఇక్కడ ఇలా ఉండి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను. సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేయడానికి చాలా దూరం నుంచి వచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ద గైస్. అండ్ శ్రీకాంత్ గారు అండ్ మిగతా చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ వీళ్ళందరి ముందు నా ఆడియో ఫంక్షన్ ఫస్ట్ మూవీ అయినా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సో నా కో యాక్టర్ ప్రియాంక శర్మ కూడా నా వెల్ సపోర్టెడ్గా ఉండి, అలాగే నా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మా డైరెక్టర్ సార్, ఫస్ట్ మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఏ మూవీ చేయలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ అండ్ నాకు ఎలాంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ లేవు. సో ఆయన నన్ను తీసుకుని ఫస్ట్ A to Z ఇలా అశోక్ అని A to Z మొత్తం చెప్పి నేర్పించారు. ప్రొడ్యూసర్స్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఈ సినిమా బాగా వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా థ్యాంక్ఫుల్ టు DOP సార్, శేఖర్ సార్ రాలేదు మీరు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. నన్ను చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద. సీరియస్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సార్ నాకు నన్ను చాలా నాతో స్టెప్స్ చేయించిన మా శేఖర్ సార్, చంద్రకిరణ్ సార్, సారీ, మా డాన్స్ మాస్టర్ చాలా బాగా హెల్ప్ చేసి నాకు ప్రతి స్టెప్ దగ్గరుండి నేర్పించి మీ ముందు ఇలా వేసేలా చేశారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.